హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాల్టి వీడియో మీషోలో నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అన్నమాట. అంటే ఇది పార్ట్ 1 అండి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ముందుగా ఏంటంటే అన్బాక్సింగ్. ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి. చక్కగా 300 లోపే మనకు అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇదేంటంటే డోర్ హ్యాంగింగ్ అనమాట. ఇది చక్కగా దేవుడి మందిరానికి పెట్టుకోవచ్చండి, లేదు మన సింహద్వారం ఉంటుంది కదా, ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది, చాలా తక్కువ రేట్ అండి. ఇది పూసలు అన్నీ ఏంటంటే ప్లాస్టిక్కే వచ్చాయి, కానీ బాగున్నాయండి. పూసలు బాగానే ఉన్నాయి. ఈ వినాయకుడు ఉన్నది అది ప్లాస్టిక్ అనమాట. డోర్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. జస్ట్ 88 రూపీస్కే వచ్చిందండి నాకు. మనము ఆన్లైన్ పేమెంట్ చేస్తే తక్కువగా వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. నేను ఆన్లైన్ పేమెంటే చేస్తాను కాబట్టి నాకు 88కే వచ్చింది. చాలా బాగున్నాయండి, ఒకసారి నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇది పంచహారతి అండి. నేను ఎప్పటి నుంచో పంచహారతి తీసుకుందామని అనుకుంటున్నానండి. ఈసారికి కుదిరిందండి నాకు. చక్కగా చూశాను, అన్నీ రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్నాను. కాకపోతే ఇది కొంచెం చిన్న సైజ్ అండి ఇది, కానీ బాగుందండి. బ్రాస్దే ఇది, కానీ క్యూట్గా ఉంది. చిన్న సైజ్ అయినా చక్కగా మనకి పూజ చేసుకున్నప్పుడు క్యూట్గా బాగుంటుంది. చిన్న హారతి, చిన్న చిన్న ఒత్తులు అవి పెట్టుకొని మనం హారతి ఇస్తే చాలా బాగుంటుందండి. నాకు ఓకే, నచ్చింది. కానీ కొంచెం సైజ్ కొంచెం పెద్దది కావాలనుకున్న వాళ్ళు వేరే ట్రై చేయొచ్చు. ఇది సైజు ఓకే అన్న వాళ్ళు ఈ సైజ్ తీసుకోవచ్చండి. ఈ పంచహారతి ఎంతకు వచ్చిందంటే 170కి వచ్చిందండి నాకు. యాక్చువల్గా 208 ప్రైస్, ఆన్లైన్ పేమెంట్ కాబట్టి 170కి అలా వచ్చింది. బాగుంది. చక్కగా మనం పెద్ద పెద్ద పూజలు అవి చేసుకున్నప్పుడు ఇలాగా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పంచహారతితో హారతి అనేది ఇస్తే చాలా బాగుంటుందండి. మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ ఐటెం కూడా హారతికి సంబంధించినదేనండి. ఇదేంటంటే మనం మామూలుగా కర్పూర హారతి ఇస్తాం కదండి, కొంచెం పెద్ద సైజు వచ్చిందండి. మనం పెద్ద పెద్ద కర్పూరం హారతి ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇలాంటిది చాలా బాగుంటుందండి. ఇది 149కి వచ్చింది నాకు. యాక్చువల్ ప్రైస్ 182 అనమాట. ఇది కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఐటెం, ఈ ఐటెం మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది తీసుకుంటారు, చాలా చూసే ఉంటారు. ఇలాంటి దాంట్లో ఇలా కమలం ఇవి ఉన్నాయి, అలాగే దీపం లాగా రౌండ్గా కూడా ఉన్నాయండి. నాకు ఈ కమలం అనేది నచ్చింది కాబట్టి ఒకసారి తీసుకొని ట్రై చేశాను. బాగుంది, మెటల్దే, కానీ జస్ట్ మనం డెకరేషన్ పర్పస్గా బాగుంటుంది. ఇందులో చిన్న చిన్న దీపాలన్నీ పెట్టి దీపాలు అనేవి పెట్టానండి నేను. బాగుంది, బాగా నచ్చింది. 136కి అనేది వచ్చింది. ఓకే, ప్రైస్ అనేది బాగుంది. అన్నీ రీజనబుల్ ప్రైసెసే ఉంటాయండి, మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇదేంటంటే వాల్ హుక్స్ అండి. ఇవి మనం ఏ ఫొటోస్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న కప్స్ ఇలాంటివి తగిలించుకోవడానికి చాలా బాగుంటాయండి. చాలా గ్రిప్గా ఉంటాయి, అసలు పడదు. పూజా మందిరంలో మనం దేవుడి ఫొటోస్ పెట్టుకోవడానికి కూడా ఈ వాల్ హుక్స్ అనేవి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని వాడి బాగున్నాక మళ్ళీ ఇది 3rd సార్ అండి నేను ఆర్డర్ చేయడం. చాలా గట్టిగా ఉంటాయండి. మనం కబోర్డ్కి కానీ పెట్టామంటే ఇంకా అలా స్టిక్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు సింక్కి అలాగ పెడితే వాటర్ తగిలి అది బేగా అతుక్కోదు, కానీ ఇలాగా సన్మేకి ఇలాగ కబోర్డ్స్కి పెడితే ఇంకా అది ఊడదండి, ఇంకా అలా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం ఏదైనా తగిలించుకోవచ్చు. చాలా వెయిట్ కూడా కాస్తుంది. ఇది నాకు 20 వచ్చాయి. ఇందులో 2 వెరైటీస్ 102కి వచ్చిందనమాట. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీని. మీకు ఈ ఐటమ్స్ అన్నీ నచ్చుంటే మీషోలో చక్కగా ఆర్డర్ చేసి షాపింగ్ చేసుకోండి. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి, రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో పార్ట్ 2లో కలుస్తానండి. ఉంటానండి. బాయ్ అండి, బాయ్.